రేపల్లె సిటీ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం। అందరికీ నమస్కారాలు। మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల సందర్భంగా మరి ఇంటింటికి వెళ్ళి కూటమి ప్రభుత్వం ఏమి చేసింది, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏం చేసిందని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అట్లాగే లోకేష్ గారు ఐటీ రంగంలో చేసినటువంటి కృషి కానీ, లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి లోకేష్ గారు కానీ, అభివృద్ధి సంక్షేమం 2 కళగా భావించి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రాన్ని దిశ దశలుగా బ్రహ్మాండంగా వందే మాతరం ఎక్స్ప్రెస్ లాగా ఆయన తీసుకెళ్తున్నటువంటి కార్యక్రమంలో మరి రేపల్లిలో అనగాని సత్యప్రసాద్ గారు మరి ఎన్నడూ లేని విధంగా రేపల్లి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని బాగా ఆంధ్రప్రదేశ్లోనే రేపల్లి నియోజకవర్గాన్ని నెంబర్ 1 నియోజకవర్గంగా తీసుకురావాలనే కాంక్షతో కొన్ని వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి సంక్షేమానికి ఖర్చు చేసి మరి ఆయనకి సత్యప్రసాద్ గారు ఒకటే చేయం, నేను నా యొక్క లక్ష్యం ఏంటంటే, ఆయన యొక్క జీవిత లక్ష్యం ఏంటంటే రేపల్లి ప్రాంత అభివృద్ధి సంక్షేమమే ఆయన లక్ష్యంగా నిర్ణయించుకొని రోజుకి 18 గంటలు నారా చంద్రబాబు నాయుడు గారు రోజుకి 18 గంటలు పనిచేస్తూ ఆయన అడుగుజాడలు నడుస్తూ రేపల్లి అభివృద్ధిలో కూడా ముందుకు తీసుకువెళ్తున్నారు। అదేవిధంగా వాళ్ళ అన్నయ్య గారు కూడా కొంచెం ఆయన సహాయక సహకారంగా ఉంటున్నారని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ఈ 10వ వార్డులో మా కృష్ణారావు గారు కానీ, మా దాసరి అమర్నాథ్ గారు కానీ, మా మహిళా తల్లులు కానీ, మన కరిమల్లా కానీ, అట్లాగే పెద్దలు సుబ్రహ్మణ్యం గారు అని వీళ్ళంతా కూడా మీ అనగానే సత్యప్రసాద్ గారికి ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా మీ అందరికీ హృదయపూర్వకంగా కూర్చున్నాను। జై తెలుగుదేశం, జై అనగానే।